దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక, యాకోబు రాసిన యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వకృపానిధివైన దేవా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన ఈ వారం దినం మీరు ఎక్కల చాటు మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో నీతో గడిపే ధన్యత, నిన్ను ఆరాధించే యోగ్యత మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు. ప్రాముఖ్యమైన వాక్యభాగంలోకి వెళ్ళుచుండగా నాతో మాతో అందరితో మాట్లాడి మేము ఆత్మీయంగా విశ్వాసంగా ఎదగడానికి ఈ మాటలు ఎంతో మాకు ఉపయోగకరంగా ఉండడానికి మీరే మాకు సహాయం చేయమని మా అందరి హృదయాలు తెరవండి. వినగలి చెవులు, గ్రంథిగల హృదయాలు మా అందరికీ దయచేయమని ఈ ఆరాధనని చేతులుగా అప్పగిస్తూ నీకే మహిమ గంత చెల్లులాగున ఈ ఆరాధన నడిపించమని సహాయం చేయమని వేడుకొంచు. ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మిక్కులు వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క పునరుద్ధాన దినాన్ని దేవునితో గడిపే ధన్యతను మనకు అనుగ్రహించాడు. చదువుకున్న వాక్య భాగంలో చూస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14 వచనం 15 వచనం మనం చదువుకున్నాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారై. గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలను అంటున్నాడు. అక్కడ పైన మనం చూస్తే నేడైనను రేపైనను ఒకనొక పట్టణం వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పుకొని వాళ్ళారా. రేపేమి సంభవించునో మనకి రేపేమో అవసరంలే. 1 గంటకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. 1 నిమిషానికి ఏమి జరుగుతుందో మనకు తెలీదు. మన జీవము ఏమంటున్నాడు? ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివారే అంటున్నాడు ఆయన. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని. దేవుని చిత్తం ఉంటే మనం ఏమవుతామా చెప్పండి? బ్రతికి ఉంటాం. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ దినమును మనం అందరం బ్రతికి ఉన్నామంటే ఎవరి చిత్తం చెప్పండి? దేవుని చిత్తం. దేవుని చిత్తం వలనే ఈ రోజున ఉదయకాలమందు నువ్వు కళ్ళు తెరవగలిగావు. ఉదయకాలమందు ఈ రీతిగా బ్రతికి ఉన్నావు. నీకు దేవుని వాక్యం అర్థమవుతుందా? మరి ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే దేవుని చిత్తం కదా. మరి దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా? మరి ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోయావు? ఈనాడు దేవుని సన్నిధిలో ఎందుకు లేరు? వీళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉంటున్నారా? లేదా నీకు నువ్వు నేను బతుకుతాను, లేకపోతే ఇన్ని సంవత్సరాల నీకు నువ్వేమన్నా ఆయుష్ పెంచేసుకున్నావా?
దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడు? ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి. ఇప్పుడు ఆరాధన అయిపోయాక అది వండుకుని తిందాం, ఇది కొనుక్కుని తిందాం, నీకు ఆశ ఉంటుంది, కోరుకుంటుంది. అది జరగాలంటే నువ్వు ముందు బతికి ఉండాలి. అవునా కదమ్మా? బతికి ఉండాలి. బతికి ఉంటేనే కదా ఏదైనా తినగలం, ఏదైనా కట్టుకోగలం, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళగలం, ఏదైనా చేయగలం. దేవుని ఈ భూమి మీద బ్రతికి ఏ మానవుడైనా సరే బతికి ఉండాలంటే ఎవరి చిత్తం ఉండాలి చెప్పండి? దేవుని చిత్తం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మరి నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. మన పాతకాలంలో కొన్ని సంవత్సరాల క్రితం వెళ్తే రాజులు రాజ్యాన్ని పరిపాలించేవాడు. రాజ్యానికి రాజు ఒక్కడే ఉండేవాడు. సైన్యాధికారులు, సైన్యాధిపతులు వీళ్ళందరూ కూడా ఉండేవారు. రాజు ఎవరక్కడ అనగానే బంట్రోతులు వచ్చి ఏమనేవారు చెప్పండి? చిత్తం ప్రభు అనేవారు. అంటే ఏంటి అర్థం? నువ్వు సెలవి, ఆ ప్రకారం మేము చేస్తాం. ఎవరిని చంపంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు, ఏం చేయమంటావు, ఏం తెమ్మంటావు, ఏంటో నువ్వు సెలవి, చిత్తం, ఆ ప్రకారం మేము చేస్తాం అని అర్థం. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ దేవుని చిత్తం అని అనలేకపోతా ఉన్నావు. ఏం నెరవేరుస్తున్నావు దేవుని చిత్తాన్ని? నువ్వు దేవుని చిత్తం ఉంది కనుకే ఈ రోజున నువ్వు బ్రతికి ఉన్నావు. మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నువ్వు ఉన్నావా అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. బైబిల్లో కొంతమందిని మీకు చూపిస్తాను. ఇక్కడ అబ్రహామును మనం జ్ఞాపం చేసుకుంటే, విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు చిత్తం ప్రభు అన్నాడు. చూడండి, ఆది కాండం 22వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే చూడండి, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా. ఏమన్నాడండి? చిత్తం ప్రభు అన్నాడు. ఎవరు పిలిచినప్పుడు? దేవుడు కూడా నేను వాక్యంతో పిలుస్తాడు. వాక్యము ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఈరోజున నిన్ను పిలుస్తున్నాడు. వాక్యం ద్వారా, వాక్కు ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేమంటున్నావు? చిత్తం అంటున్నావా? లేకపోతే నా ఇష్టం అంటున్నావా? అబ్రహాం అంటున్నాడు చిత్తం ప్రభు సెలవై అంటున్నాడు. వెంటనే అన్నాడు, నీ ఒక్కడే ఉన్న కుమారుని నాకు బలిగా ఇచ్చే. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నా కుమారుడు సరిపోద్దా, నాది కూడా ఇచ్చేనా అని కూడా అనేవాడండి. ప్రేమసారి వాళ్ళ చిత్తం ప్రభు సెలవి, ఏం చేయమంటావు? నీ కుమారుని బలిగా ఇచ్చేయంటే కుమారుని బలిగా ఇవ్వడానికి తీసుకెళ్ళిపోయాడు. ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తాను. అబ్రహామును 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు అక్కడ నుండి అతనికి అభివృద్ధి అయితే వచ్చింది, కానీ ఆశీర్వాదం అన్నది 22వ అధ్యాయం నుంచే మొదలైంది. మన కింద చూడండి 16-17 వచనంలో ఉంటుంది ఆ మాట. చూడండి, నీకు ఒక్కడై అయ్యున్న నీ కుమార్ని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు ఆశీర్వాదం వచ్చింది? దేవుని చిత్తము చెప్పున చేసినప్పుడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వాదం వచ్చేది. మొక్కుబడిగా వచ్చేస్తున్నారు ఆదివారాలు. ఎప్పుడు ప్రార్థనలు ఉంటే ఎప్పుడు వస్తున్నావు, మంచిదే, దేవుడు రమ్మని కూడా చెప్పాడు. వచ్చిన నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? అక్కడ ఆశీర్వాదం మొదలయ్యి 24వ అధ్యాయం మొదట కూడా ఆశీర్వాదాలే. అక్కడ ఒక్క ఆశీర్వాదమే, ఇక్కడ అన్ని విషయాల్లో కూడా ఆశీర్వాదం పొందాడు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. నువ్వు దేవుని చిత్తము చెప్పున జరిగించినప్పుడు, దేవుని చిత్త ప్రకారము నీ జీవితం ఉన్నప్పుడు నీకు ఆశీర్వాదాలు అనుకోకుండా ఎలా వచ్చేస్తాయండి? ఒకదాని వెనక వచ్చేస్తాయి.
ఎందుకు ఈ భక్తులు ఇంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే దేవుడు ఏది చెప్పితే ఆ చిత్త ప్రకారం చేశాడు. ఈ రోజున మనం చేయట్లే. యాకోబు కూడా చిత్తం ప్రభు అన్నాడు. యాకోబు కూడా చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే ఏమంటున్నాడు ఆయన? మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి ఏం చెప్పాడంట చెప్పనమ్మా? చిత్తం సెలవి ప్రభు అన్నాడు. వెంటనే అన్నాడు, తన మామ ఇంటి దగ్గర ఉన్నాడు యాకోబు, నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో, నీ ప్రాంతం వెళ్ళిపో, నీ ఊరు వెళ్ళిపో, నీ దేశం వెళ్ళిపో అన్నాడు. వెంటనే అతడు చెప్పినట్టు చేశాడు. వెళ్తున్న మార్గ మధ్యంలో యాకోబును ఆశీర్వదించాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వెళ్ళనయ్యా అన్నాడు. నువ్వు బయలుదేరమంటేనే బయలుదేరాను, నువ్వు ఆశీర్వదించు, నేను మా ఇంటికి వెళ్తానని ఒప్పందం చేసుకున్నాడు. గుర్తుపెట్టుకుని పిల్లలు, నువ్వు దేవుని చిత్త ప్రకారం చేసే బిడ్డగా ఉండాలి. నువ్వు దేవుని చిత్త ప్రకారమే నువ్వు జీవించాలి. ఎందుకంటే దేవుని చిత్తం ఉంది కనుక మనము బ్రతికి ఉన్నాం. అలాగే మోషే దైవజనుడు కూడా దేవుడు పిలిచినప్పుడు చిత్తం అన్నాడు. అతను మందలు కాస్తూ ఉంటే పొద కాలుతూ ఉంది. పొద చాలాసేపు నుంచి కాలుతూ ఉంది. పొద ఏమో మాడిపోవట్లే, ఆ నిప్పు ఆరిపోవట్లే. ఏంటిది వింతగా ఉంది, విచిత్రంగా ఉంది అని చెప్పి పొద దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. మోషే అని పిలిచాడు. చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడా పొదవ నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. దేవునికి మహిమ కలుగును గాక. మోషే అంత గొప్ప దైవజనుడు అవడానికి కారణం ఏంటి? అతడు దేవుని చిత్తము చెప్పున చేశాడు, నడిచాడు. ఈరోజు చాలామంది భర్తల చిత్తం ప్రకారం జీవిస్తారు భార్యలు. ఏమండి, భార్య చిత్త ప్రకారం బ్రతికే భర్తలు ఉన్నారు. బిడ్డల ప్రకారంగా బ్రతికే తల్లిదండ్రులు మాట ప్రకారంగా చిత్తం చెప్పిన జీవించే బిడ్డలు ఉన్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం దేవుని చిత్త ప్రకారం మనం జీవించాలి, నడవాలి. ముఖాముఖిగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ఏకైక దైవజనుడు అండి మోషే. దేవుడు అంతగా అతన్ని హెచ్చించడానికి కారణం ఏంటంటే అతడు దేవుని చిత్త ప్రకారము జీవించాడు. బాలుడైన సమూయేలు గురించి కూడా మనం చూస్తే, అది ఏలి దైవజనుడు బాలుడైన సమూయేలును పిలిచాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే, అయితే ఏలి సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలువగా అతడు చిత్తము నేను ఇక్కడున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడు పిలిచినప్పుడు బాలుడైన సమూయేలు ఏమంటున్నాడు? అమ్మ చెప్పండి. సేవకుడు పిలిచినప్పుడు చిత్తం అంటున్నావు నువ్వు. సేవకుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు. సేవకుడు ఏదైనా పని చెప్పితే ఖాళీ లేదంటావు. దేవుడు ఏదైనా దైవజనుడు ఏదైనా పని పూర్వమైద్దాం అనుకుంటే నాకు కుదరదండి, వేరే వాళ్ళు చూసుకోవాలంటావు. ఒక పరిచర్య చేయడానికి రావు, ఒక పని చేయడానికి రావు. విషయంలో కూడా నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారుగానే ఉన్నావు, నెరవేర్చేవారిగా ఉండట్లే. దైవజనుడు ఏలి దైవజనుడు పిలిచినప్పుడు చిత్తం ఏం చేయమంటావు అని అడుగుతూ ఉన్నాడండి. రోజున మరి నువ్వు ఏ రీతిగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు? నువ్వు ఊరికే ఎక్కడ వస్తాయండి ఆశీర్వాదాలు? ఈనాటి జనాలు ఏంటంటే ఒక ఊహ, మన దేవుని సన్నిధిలో గంట గడిగితే 1000 దినముల ఆశీర్వాదం చాలు. బైబిల్ ఏమని చెప్పట్లే, ఉండమన్నాడు, ఉండి దేవుని చిత్త ప్రకారంగా జీవించమన్నాడు, అప్పుడే ఆశీర్వాదం. దైవజనుని చిత్త ప్రకారంగా కూడా నువ్వు జీవించాలి.
దైవజనుడు ఏది చెప్తే అది నువ్వు చేసేవారిగా ఉండాలి. లేకపోతే దేవుడు నీ పట్ల ఆయన చిత్తాన్ని నెరవేర్చడు. గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం నెరవేర్చిన వారు ఏ రీతిగా గొప్ప ప్రవక్త అయ్యాడే లేదని సమయంలో. కారణం ఏంటి? అతడు దేవుని చిత్త ప్రకారము, దైవజనుని చిత్త ప్రకారం జీవించాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం ఉందిగోనికే మనం బతికి ఉన్నాం. మనం ఎన్ని సంపాదించుకున్నా, ఎంత ఎన్నికేసుకున్నా, ఎంత దాచుకున్నా, దేవుని చిత్తం లేదనుకో ఎక్కడున్నది అక్కడే ఉంటుంది. మనం మాత్రం చివరికి వెళ్ళిపోతాం, ఊరి చివరికి. గుర్తుపెట్టుకోండి పిల్లారా, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చేవారిగా ఉండాలి. ఈ రీతిగా వీరందరూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చారు కనుక వాళ్ళని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. నీవు కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అదే రీతిగా సమూయేలు దైవజనుడు ఏ రీతిగా అయితే దైవజనుని చిత్తాన్ని కూడా నెరవేర్చేవారు ఉన్న సంఘం కూడా దైవజనుని చిత్తాన్ని నెరవేర్చిగా ఉండాలి. ఏదో మాట వరుసగా అడుగుతారు, అయ్యగారు ఏం చేయమంటారని. నీ ఇష్టం అంతే, నీ చిత్తం, నీకు నచ్చినట్టుగా చేసుకుంటూ ఉంటాం. ఏదో మాట వరుస సేవకుని అడగపోతే బాగోదు, సేవకుని ఏదో పక్కన పెట్టేసినట్టు ఉంటుందని ఏదో మాట వరుసగా అడుగుతూ ఉంటారు. గుర్తుపెట్టుకుని పిల్లలు, సేవకుని చిత్తాన్ని కూడా మనం నెరవేర్చేవారిగా ఉండాలి. అసలు దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అని అంటే, మొదటిగా మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము. దేవుని చిత్తం ఏంటంటే, మనం ఇంతవరకు చూసింది దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు. అసలు దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం ఏంటంటే, మొదటిగా మనం చూస్తే చూడండి, నిత్య జీవం పొందడం దేవుని చిత్తం అంట. యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం మనం చదివితే చూడండి, కాబట్టి చదవమ్మా 40 వచనం. కుమారుని చూచి, చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం 40 వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంచెదినమున నేను వానిని లేపుదును అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొట్టమొదటిగా దేవుని చిత్తం ఏంటండి అమ్మా? నిత్య జీవం పొందడం. మనం అందరం కూడా ఏం పొందుకోవాలి? నిత్య జీవం అంటే ఏంటి? ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి. ఈ భక్తి, ఈ విశ్వాసం, ఇంత శ్రమపడి ఎంతో దూరం నుంచి వచ్చి దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించి దేవుని వాక్యం విని వెళ్ళడం, ఇదంతా కూడా ఈ ప్రయాసం అంతా దేనికండి? నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి. దేవుని చిత్తం కూడా ఏంటంట? ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము అంటున్నాడు. దేవుణ్ణి కూడా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవాది దేవుడైన యెహోవా దేవుడు మనకు అనుగ్రహించాడు అని అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16 వచనం మనం చదివితే చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అలా దేవుణ్ణి ఎందుకు అనుగ్రహించాడంటే చెప్పండి, ఎవరు కూడా నశించిపోకూడదు. ఏ ఒక్కరూ కూడా నశించిపోకుండా, నాశనం అయిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఏం పొందుకోవాలి? నిత్య జీవం పొందుకోవాలి. మరి నీ కుటుంబం నిత్య జీవం పొందుకునే అర్హత ఉందా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుందా? ఏడి నీ భర్త, ఏడి నీ భార్య, ఏది నీ కుమారుడేడి, నీ కుమార్తెది? దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చకపోతే, దేవుని చిత్తంలో చిత్త ప్రకారంగా నీ కుటుంబాన్ని నడిపించుకోకపోతే నిత్య జీవాన్ని దేవుడు ఎట్లాగా అనుగ్రహిస్తాడు? పిల్లలు గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్త ప్రకారంగా జీవించిన వారికి నిత్య జీవాన్ని ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఎవ్వరు కూడా నశించిపోకూడదంట, ఎవరు కూడా పాడైపోకూడదంట, ఎవరు కూడా నాశనం అయిపోకూడదంట.
అందుకే ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి పాపులైన మన కొరకు ఆయన వచ్చి ఆ సిలువలో మరణించాడు. గుర్తుపెట్టుకుని పిల్లారా, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం ఏంటంటే నిత్య జీవం పొందడం. అంతే తప్ప దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జీవించకుండా అదేదో దేవుని సంధించి ప్రభు అని అంటే కుదరదు. ఏమన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చూడండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించి. గుర్తుపెట్టుకోండి, ఏదో దేవుని సన్నిధికి వచ్చి తెలియని బట్టి ఏదో చేసేసి ఏదో విశ్వాసం కలిగి ఉండి ఏదో నాకు తోచిన కానుక వేసేసి వెళ్ళిపోదాం అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని సన్నిధికి వచ్చే ప్రభు ఈ వారు ఏదో పొరపాట్లు చేసినేమో, తప్పులు చేసినే ప్రభు నన్ను క్షమించు ప్రభు అని ఏదో వచ్చేరాని ప్రార్థన చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో. ఊరికనే వచ్చేదండి పరలోక రాజ్యం, ఆసామాసిగా ఊరుకునే వచ్చేస్తుందా? నువ్వు ఒక వాహనం కొనుక్కున్నా, ఇల్లు కట్టుకున్నా ఊరుకుని వచ్చేసినాయా? ఎంత కష్టపడ్డావు? ఇన్ని రాత్రు పగల్లో ఎండనగా వాననగా కష్టపడి ఆ ఇంటిని కానీ వాహనాన్ని కానీ నువ్వు కలిగిన వస్త్రాన్ని కానీ ఏదైనా ఊరుకుని వచ్చినాయి. అన్నీ కూడా నువ్వు కలిగి ఉన్న మొబైల్ కానీ ఏదైనా సరే ఎంత కష్టపడితే అవన్నీ వచ్చినాయి. ఊరికనే ఎక్కడ వస్తాయి? మరి పరలోక రాజ్యం కూడా ఊరికనే ఎక్కడ వస్తుంది? వచ్చేసే ప్రభా అంటే వచ్చేస్తుందా? రాదు. ఏమంటున్నాడు ఆయన? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జీవిస్తేనే దేవుడు సిద్ధపరిచిన ఆ స్థలములో నీకు స్థానం అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆషామాషి కాదండి దేవుని భక్తి అంటే, విశ్వాసం అంటే. ఊరికనే పరలోక రాజ్యం రాదు. నువ్వు దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవిస్తేనే, నెరవేరిస్తేనే. ఏమన్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభువు గదిలో దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే ఒక సహోదరుడు వచ్చి, అయ్యా అయ్యా నీ తల్లి నీ సహోదరులు బయట ఉన్నారు అని అంటే ఏమన్నాడు ఆయన? ఎవడు నా తల్లి, ఎవడు నా సహోదరి? ఎవరన్నాడు నా సహోదరి, నా తల్లి, నా తండ్రిని? ఎవడన్నాడు అమ్మా చెప్పండి. తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళే. చదవమ్మా. తన చుట్టూ కూర్చున్న వారి వైపు చూసి, ఇదియు నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చెప్పున జరిగించిన వాడే. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 49-50 వచనంలో ఉంటుంది. తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు అంటున్నాడు. చూడండి, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెప్పున చెయ్యువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి అని నేను. గుర్తుపెట్టుకోండి, తండ్రి చిత్తం, దేవుని చిత్తము చెప్పున చేస్తేనే మనం దేవుని బిడ్డలు అవుతాం. నేను యేసుప్రభుని నమ్ముకుంటున్నానండి, నేను ఆయన బిడ్డనండి, ఆయన కుమార్తెనండి, ఆయన కుమారుడిని మనం అనుకుంటే సరిపోదు. ఎవరనాలే? అక్కడ సొంత తల్లిని సొంత సహోదరులను అంటలేదు. ఎవరినంటున్నాడు? అక్కడ కూర్చున్న వారిని చూపించి వారి వైపు చూసి అంటున్నాడు, నా తండ్రి చిత్తము చెప్పున చెయ్యువాడే నా సహోదరి, నా సహోదరియు, నా తల్లి, నా తండ్రి అంటున్నాడు. గుర్తుపెట్టుకొని ప్రియులారా, నిత్య జీవం పొందాలంటే దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవించాలి. అందుకే ఎక్కువసార్లు చదివిస్తూ ఉంటారు అయ్యగారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33 వచనం చదివితే మొదట మనం ఏం వెతకాలంటున్నాడు? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. మొదట మనం దృష్టి, మన ఆలోచన వేటి మీద ఉండాలి? ఆయన రాజ్యం అంటే నిత్య జీవం మీద నీ దృష్టి ఉండాలి.
అంతే తప్ప మనకి ఏదేదో ఆలోచనలు, ఏయో కోరికలు. ఎంతకాలం బతుకుతాం, ఎంతకాలం జీవిస్తాం, తినాలనుకునేవన్నీ తినేద్దాం, అండ్ చూడాలనుకునేవన్నీ కూడా చూసేద్దాం, వెళ్ళాలనుకుని కూడా వెళ్ళిపోదాం, ఏది అనుకుంటే అది చేసేద్దాం. ఎందుకంటే రాకడ సమీపించేస్తుంది, యుద్ధకాలం వచ్చేస్తుంది, దేవుని రాకడ. ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. అదే ఏంటి పరిస్థితులు ఏంటి, ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఏంటి, ఇవన్నీ కూడా ఈ సంఘటనలు ఇవన్నీ కూడా దేవుని రాకడ సమీపంగా ఉన్నాయి. ఇప్పుడు మారకపోతే ఇంకా ఎప్పుడు మారదాం అన్న ఆలోచన లేదు. అంతా కూడా రివర్స్. ఏమండి, రివర్స్. తినాలనుకుని తినేద్దాం, చూడాలనుకున్న చూసేద్దాం, అప్పు సొప్పు చేసినా ఏదైనా సరే అది దేవుని వాక్యానుసారం, చిత్తానుసారం కాదు. నిత్య జీవం పొందడమే దేవుని చిత్తం. రెండవదిగా మనం చూస్తే చూడండి, జారత్వమునకు దూరంగా ఉండడమే దేవుని చిత్తం అంటున్నాడు. చూడండి, 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము, 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. చాలమ్మా. రెండవదిగా దేవుని చిత్తం ఏంటి అమ్మ చెప్పండి? జారత్వమునకు దూరముగా ఉండడం దేవుని చిత్తం. జారత్వం అంటే పాపం. వివాహం కాకుండా ముందు పాపంలో పడిపోవడం జారత్వం. 2 విధాలుగా కూడా ఉంటుంది. దేవుని సన్నిధిలో నుంచి పడిపోయినా, దేవునిలో నుంచి పడిపోయినా జారత్వమే. ఈ జారత్వానికి ఎలా ఉండాలంటే దూరముగా ఉండాలి. యేసేపును పొతిఫరు భార్య రా నాతో పాపం చేయి అంది, కానీ జారత్వానికి ఏం చేశాడు యేసేపు? దూరముగా పారిపోయాడు. అదే చెప్తుంది దేవుని వాక్యం కూడా, జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. వివాహం అవ్వకముందు కానీ అయిన తర్వాత కానీ నువ్వు జారత్వానికి లోనవ్వకూడదు. దేవునిలో నుండి కూడా నువ్వు జారి పడిపోకూడదు. నా తెలియగడతాను, దేవుని నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయావనుకో, నువ్వు దీవించబడతావా ఆశీర్వదించబడతావా అమ్మ చెప్పండి? దేవునికి మనం దూరంగా ఉంటే దీవించబడతామా, దగ్గరగా ఉంటే దీవించబడతామా? దేవుని దగ్గరగా ఉంటేనే. మరి దూరంగా దేవుని నుండి వెళ్ళిపోతే నీకు ఆశీర్వాదం దేవుని ఎట్లా వస్తుంది? రాదు కదా. జారత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవంలో ఉండకూడదు. జారత్వం ఎక్కువగా ఏలుబడి చేస్తుంది. వాక్యం నచ్చుకుంటే, వాక్యం బాధ కలిగితే, ఇలా చూడండి, ఈనాడు చూస్తూ ఉంటే మన సంఘం బాగానే ఉంటుందండి, చాలా బెటర్. నేను కొన్ని చోట్ల తిరుగుతూ ఉంటాను, సంఘం నుంచి వెళ్ళిపోవడమే, వేరే సంఘానికి వెళ్ళిపోవడమే. పాస్టర్ గారు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. జారత్వం అండి, జారత్వం. జారిపోకూడదు, ప్రతిదానికి కూడా జారిపోకూడదు, పడిపోకూడదు, పడిపోయే వారిగా ఉండకూడదు. ఇక్కడికి పాపంలో పడిపోయిన మనల్ని దేవుడు లేపడానికి వచ్చాం, దేవుని ద్వారా లేపబడడానికి వచ్చాం. మరి దేవుని దగ్గరికి వచ్చి కూడా నువ్వు పడిపోతే ఇంకంత దౌర్భాగ్యం ఇంకేముంటుంది? పడిపోయిన మనలను, ప్రభువా నేను పాపంలో పడిపోయాను, చెడుతనంలో పడిపోయాను, ఎందులో కూరుకుపోయాను, నన్ను లేపయ్యా అని దేవుని దగ్గర రావాలి. అంతా రివర్స్ జరుగుతూ ఉంది ఈ రోజుల్లో. దేవుని సన్నిధికి వచ్చి పడిపోతున్నారు. దేవుని సన్నిధికి వచ్చి ప్రేమలో, దేవుని సన్నిధిలోకి వచ్చి రకరకాల కార్యక్రమాలు, కామవికారాలు. ఇంకెందుకు దేవుని సన్నిధికి రావడం? ఏమండి, దేవుని సన్నిధికి రావడం ఇంకెందుకు చెప్పండి? జారత్వం జరిగించేవాడు ఏమంటున్నాడు? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం మనం చదివితే, సామెతల గ్రంథం 6వ అధ్యాయము, జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరుకునివాడే అంటున్నాడు. కోరువాడే. చూడండి, వాడు దెబ్బలకును అవమానకుడు
అవమానమునకును పాత్రుడగును అని చెప్తా ఉన్నా. వానికి కలుగు అపకీర్తి ఎన్నటెన్నటికీ తొలగిపోదని. జారత్వం జరిగించేవాడు బుద్ధిశీలుడు. చిన్న కుమారుడు తన తండ్రి నుండి జారిపోయాడు, ఆస్తిని పంచుకుని వెళ్ళిపోయాడు. ఏమండి, వెళ్ళిపోయి తను కలిగిందంతా కూడా పోగొట్టుకున్నాడు. ఎప్పుడు వచ్చాడు? మరలా బుద్ధి వచ్చినప్పుడు వచ్చాడు. అంటూ బుద్ధిహీనుడిగా బుద్ధిశూన్యుడిగా ఉన్నప్పుడు జారిపోయాడు. దానికి అర్థం ఏంటంటే తండ్రి దేవునికి సంబంధించిన వాడు, కుటుంబం అనేది దేవుని సంఘానికి సంబంధించింది. ఈ చిన్న కుమారుడు దేవుని సంఘంలో బిడ్డకి సంబంధించి మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అతడు తండ్రి దగ్గరికి దేవుని దగ్గరికి తన ఇంటిలోనికి సంఘంలోకి వచ్చాడో తర్వాత మళ్ళా దీవించబడ్డాడు. గుర్తుపెట్టుకోండి, జారత్వం జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఇక్కడ ఏమంటున్నాడు? మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీ సంఘంతో మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే చూడండి, జారత్వమునకు దూరముగా పారిపోండి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ చూడండి, జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేస్తున్నాడు అన్నాడు. జారత్వమునకు దూరంగా పోండి అని కొరింథీ సంఘంని గద్దిస్తూ ఉన్నాడు. ఆయన గద్దిస్తున్నాడు, జారత్వాన్ని చేయొద్దు. అంటే కొరింథీ సంఘం ధనికులు, గొప్ప సంఘం, గొప్ప గొప్ప ధనికులు, పేరు కలిగిన వారు. మాట్లాడితే వారు జారిపోవడం. అందుకే కొరింథీ సంఘాన్ని గద్దిస్తున్నాడండి. అందుకే 2 పత్రికలు రాశాడు ఆయన కొరింథీ సంఘానికి. మిగతా వీటికి ఒక్కొక్కటే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే చూడండి, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు అంటున్నాడు. అది పరిశుద్ధులకు తగదు. అటువంటి మాటలు కానీ, పాపపు మాటలు కానీ, చెడుతనం కలిగిన మాటలు కానీ, ఎట్టగారాలు కానీ, హేళనలు కానీ పరిశుద్ధులకు విశ్వాసులకు తగదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎట్టకారాలో హేళనల్లో వంకర మాటలో ఆడుతున్నావంటే నువ్వు పరిశుద్ధుడు కాదు. నువ్వు నిజంగా క్రీస్తు రక్తములో కడగబడి రక్షణ పొందుంటే నీ పద్ధతి అంతా వేరేగా ఉంటుంది. లేదు, సరైన మారు మనసు రక్షణ పొందకపోతే నువ్వు దేవుళ్ళలోకి రాకముందు ఎలాగున్నావు, వచ్చాక కూడా అలాగే ఉంటావు. గుర్తుపెట్టుకో, పరిశుద్ధులకు తగనవి కొన్ని ఉంటాయి. నీ మాట, నీ చూపు ఇవన్నీ కూడా చాలా పద్ధతిగా కరెక్ట్గా ఉండాలి. రెండవదిగా జారత్వమునకు దూరముగా ఉండడం. చివరిగా మనం చూస్తే చూడండి, మొదటి తెస్సలోనిక పత్రిక కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం దేవుని చిత్తం అంటున్నాడు. చివరిగా మనం చూద్దాం, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16 నుండి మనం చదివితే చూడండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు మరి చెల్లించాలి. చెల్లిస్తున్నారా? ఏమండి, చెల్లిస్తున్నారా? దేవుని చిత్తం అంటున్నాడు ఆయన. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తావు? కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తావు? కృతజ్ఞత
దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే చెల్లించగలవు. సంవత్సరం అంతా నిన్ను కాచి కాపాడుతున్నాడు దేవుడు. కృతజ్ఞత చెల్లిస్తున్నావా? నువ్వు బతికి ఉండడమే దేవుడు నీకు చేసిన గొప్ప మేలండి. దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు. దేవుడు నీకు నువ్వు అడిగిందల్లా ఇస్తాడు. కానీ ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే ఏమైపోతుంది? నువ్వు సంపాదించుకుంది అంతా కూడా. సంవత్సరంకి ఒకసారి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని దౌర్భాగ్యమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు. దేవుని చిత్తాన్ని నువ్వు ఎలా నెరవేరుస్తున్నట్టు? ఏమంటున్నాడు? ప్రతి విషయమునందును ఏ కార్యక్రమం జరిగినా, దేవుడు నీకు ఏ మేలు చేసినా, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా, ఎన్ని నీకు స్వస్థతలు ఇచ్చినా, నువ్వు మాత్రం దేవునికి కృతజ్ఞత అనేది చెల్లించలేకపోతా ఉన్నావు. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చేవారిగా ఉండాలి. సంవత్సరానికి ఒక కృతజ్ఞత కొడుకు కూడా పెట్టించలేవా? తెగుళ్ళు వస్తే, ఏమన్నా జబ్బులు వస్తే, రాని కష్టం వస్తే డబ్బులు లేపని అప్పు చేసన్నా దొర్లేస్తావు. మరి దేవుడు నీ సంవత్సరం అంతా ఆయుష్నిచ్చి, ఊపిరినిచ్చి, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఎండ వస్తే ఎండ దెబ్బ తగలకుండా, వాన మంచు ఏమి తగలకుండా నిన్ను చక్కగా కాచి కాపాడి నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని ఆ రీతిగా క్షేమంగా ఉంచుతూ ఉంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించొద్దా? మరి చెల్లించకపోతే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నట్టు ఎట్లా అవుతుంది? నెరవేర్చినట్టే. నేను మొక్కుకున్నానండి, మొక్కుకున్నప్పుడండి, మొక్కుకోవడం ఏంటి? మొక్కుకోవడం ఏంటి? మొక్కుకుంటేనే పెడతావా? మన ముందు చదువు, ప్రభు చిత్తమైతే, అమ్మా ఏమన్నా? ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి, గుర్తుపెట్టుకో, దేవుని చిత్తం ఉందో కనుకే నీవైనా నేనైనా మనమందరం బతికి ఉన్నాం. దేవుని చిత్తాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఉన్నట్టుగా మనం అందరం వెళ్ళిపోతాం. బతికి ఉన్నామంటే దేవుని చిత్తం. 365 సంవత్సరాలు దేవుడు నన్ను బతికించినందుకు కృతజ్ఞత కూడికి పెట్టుకుంటున్నాను. పెట్టుకోలేవా? ఈయన కార్యాలు చేయాలి. ఆయన ఏం చేయలేదు దేవుడు. నువ్వు పుట్టినది మొదలు చచ్చే వరకు దేవుడు చేతనే ఉన్నాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఇంకేం చేయాలండి? ఇంకేం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఎట్లా ఉంటావు? ఏమన్నాడు? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే చూడండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. ప్రార్థనల యందు నిలకడగా ఉండి, చూడండి, కృతజ్ఞత గలవారై, చూడండి, దాని యందు మెలకుగా. కృతజ్ఞత గలవారే దేని యందు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మెలకుగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలండి. నీ స్తోమతను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఎలా చెల్లించినా పర్లేదు, కానీ నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. గుర్తుపెట్టుకోండి. నీ స్థితి ఎవ్వరు కూడా నిన్నేమీ అనరు. నువ్వు ఎలా చెల్లించడం అన్నది అది నీ ఇష్టం, నీ స్తోమతను బట్టి. కానీ ఖచ్చితంగా కృతజ్ఞత గలవారే దాని యందు మెలకుగా ఉండుడి అంటున్నాడు. కీర్తనగాడు 57వ కీర్తన చూడండి. 57వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే ఏమంటున్నాడు? ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. జనములలో నీకు నువ్వు కృతజ్ఞత కోటిగా పెట్టి అక్కడ దేవుడు నీకు చేస్తున్న మేళ్ళు గురించి నువ్వు చెప్పాలి, దీవుల గురించి చెప్పాలి. దేవుడిని బిడ్డల పట్ల చేసిన
మేలు గురించి నువ్వు చెప్పాలి. జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను అని. ఈరోజు నువ్వు చెల్లించగలుగుతున్నావా? మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే దేవుడు నీ పట్ల ఆయన చిత్తాన్ని ఎట్లా నెరవేరుస్తాడు? నెరవేర్చడు. దేవుడు ఏమన్నాడు? ఏది విత్తితే అదే కోస్తాం. రోమపత్రికలు అంటాడు పౌలు గారు, 1వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే, మరియు వారు దేవుని ఎరుగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. గుర్తుపెట్టుకో, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ప్రభువా నన్ను దీవించు, ఆస్వాదించు, నా బిడ్డకి అది చేయి, నా బిడ్డకి ఇది చేయి, నాకు అది ఇది అంటే ఆ వాదం అంతా కూడా ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. గుర్తుపెట్టుకో, దేవునికి ఒక భక్తుడు చెప్పాడు, దేవునికి మనం ఏదైనా చేస్తే అడిగితే అది ఖచ్చితంగా చేస్తాడంటే. మనం ఏంటంటే దేవుడు ఏదైనా చేశాక అప్పుడు మేము చేస్తామంటే, దేవుడు ఏదైనా చేశాక మేము చేస్తామండి. కాదు, నువ్వు దేవునికి ఏదైనా చేస్తే అప్పుడు దేవుడు నీకు రెండంతలుగా దేవుణ్ణి కానీ నువ్వు అనుకున్నది ఇస్తాడంట. ఎక్కడ కానీ ఎవరో సాక్ష్యం చెప్తే చూశాను, నేను విన్నా. చాలామంది దేవుడు ఒకటి చేస్తే దానికి దేవుడు చేసాడని పెట్టుకున్నాను అంటారు. కాదు, దేవుడు ఏం చేయకుండా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నీకు 2 విధాలుగా దేవుడు నీకు నీ కుటుంబాన్ని ఆశీర్వాదాన్ని దేవుణ్ణి ఇస్తాడని చెప్పుకొచ్చాడు. గుర్తుపెట్టుకొని పిల్లలు, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదములు యందు వ్యర్థులయ్యేది. ప్రభువా నాకు ఎందుకు చేయవు? నీ ఏ ఆదివారం మానకుండా వచ్చేస్తున్నాను, ఏ ప్రార్థనకు మానకుండా వచ్చేస్తాను, ఎందుకు నాకు చేయు, ఎందుకు నాకేవో, ఎందుకు అని అంటావు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా. ఇక్కడ అలాగే రోమా సంఘంలో కూడా అలాగే ఉండేవారు. వీళ్ళు ఏం చేసేవారు? దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదములు యందు వ్యర్థులయ్యేరి అంటున్నాడు. గుర్తుపెట్టుకుంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు ప్రతి కుటుంబము ప్రతి ఒక్కరు కూడా చెల్లించాలి. నువ్వు చెల్లించకుండా ఏదో కాలాన్ని గడిపేస్తాను, ఏదో ముందు తీసుకెళ్ళిపోతాను, అది నీ ప్రతిఫలం నీ దేవునికి ఇచ్చేస్తాడు. దైవజనులు కానీ ఎవరు కూడా నిన్ను అనడానికి కానీ ఎవరిని కూడా ఏలెత్తి చూపించడానికి కానీ ఏముండదు. నీవు దేవుని చిత్త ప్రకారం నెరవేరిస్తే ఆ దేవుడు నీ పట్ల దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. నువ్వు నెరవేర్చకపోతే దేవుడు నీ పట్ల అలాగే ఉంటాడు. దేవుని వాక్యం ఏమంటుందంటే చెప్పమంటుంది, సెలవిమ్మంటుంది. నువ్వు విని చేయడం చేయకపోవడం నీ ఇష్టం. చివరిగా మనం చూస్తే 105వ కీర్తన చూడండి, 105వ కీర్తన 1వ వచనం మనం చదివితే ఏమంటున్నాడమ్మా? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. చూడు, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన నామాన్ని ఘనపరిచే అవకాశాన్ని కలిగజేయాలి. అలాగే దేవుడు నీకు చేసిన ఆశ్చర్య కార్యాలు, మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు అనేకమైనవి మన పట్ల దేవుడు అనేకమైనవి చేశాడు. అవన్నీ కూడా జనముల్లో నువ్వేం చేయాలి? తెలియచేయాలి. నువ్వు తెలియచేయకపోతే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా లేనట్టే. గుర్తుపెట్టుకోండి పిల్లారా, కీర్తనకారుడు చెప్తున్నాడు ప్రతిసారి కూడా ఆయన మరి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండేవాడు. దేవుడు మనకి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి. మీరు విన్నారా న్యూస్లో? వైజాగ్లో కరోనా కేసు మళ్ళీ వచ్చినాయంట, తెలిసిందా? మరి ఏంటండి, మళ్ళా కరోనా రాదు అని అనుకున్నారు, ఇంకా వచ్చేసింది. వైజాగ్లో వచ్చింది, కాకినాడలో వచ్చింది. ఎంత 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఇక్కడికి.
మళ్ళా దేవుని వాక్యం వినే అవకాశం ఉండొచ్చు, నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అవకాశం కూడా లేకపోవచ్చు. మొన్న ప్రవీణ్ గారు మర్డర్ గారి నుంచి సభలకి పర్మిషన్లు ఇవ్వట్లే. ఈ సంవత్సరం మే నెలలో అసలు సభలు జరగట్లే, ఏదో సీక్రెట్గా జరిగించేసుకుంటున్నారు విలేజ్లో. వాటిల్లో పర్మిషన్స్ లేవు. రాబోయే రోజులు చాలా దారుణంగా ఉండబోతూ ఉన్నాయి. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే నువ్వు బతికి ఉండి దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. నువ్వు జారత్వానికి దూరంగా ఉంటావు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలవు. గుర్తుపెట్టుకొని పిల్లలు, ఒక మాట ఉంటుంది, యజమానుడు చిత్తం ఎరిగి ఉండి అలాగూ జరిగింపని వానికి దెబ్బలో తగులును అని ఉంటుంది. తెలుసా? మత్తయి సువార్తలో ఎక్కడో ఉంటుంది ఆ మాట, నేను మర్చిపోయాను వచ్చును. యజమానుడు చిత్తం ఎరిగి ఉండి అలాగూ జరిగింపని వానికి అనేకమైన దెబ్బలు తగులును ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం చివరిగా చదవమ్మా, 46వ వచనం చదువుదాం. యజమానుడు చిత్తం ఎరిగి ఉండి ఏ చదువమ్మా? లోక చదువు పర్లేదు. లోక సువార్త 12వ అధ్యాయం 47 చదువుదాం. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చెప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగలు. మన యజమానుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు, దేవుడు. ఇక్కడ యజమానుడు అనేవాడు ఎవడంటే మన దేవుడు. ఇక్కడ పనివాడు మనమే. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండు సిద్ధపడగా అతని చిత్తము చెప్పున జరిగింపగా ఉండు దాసునికి దెబ్బలు, భర్తదారు వస్తాయో భార్యదారు వస్తాయో. దెబ్బలంటే ఈ దెబ్బలు కాదండి, నొప్పులు. కొన్ని బిడ్డల ద్వారా అవమానాలు, సిగ్గుపడే కొన్ని సంఘటనలు, ఇటువంటి అన్నీ కూడా దెబ్బల్లోకి వస్తాయి. కొంతమంది మాట అంటే దెబ్బ కొట్టినట్టు ఉంటుంది, చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది, అయ్యి దెబ్బలే. అది మంట. అలాగా చిత్తము చెప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అంటున్నాడు. నువ్వు చిత్తము చెప్పున చేస్తే అనేకమైన దీవులు ఉంటాయి. లేదు, చిత్తము చెప్పున జరిగించకపోతే ఏముంటాయి? అనేకమైన దెబ్బలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుము. దేవుని చిత్తం ఉంది కనుక మనం బ్రతికి ఉన్నాం. దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తే మనం ఇక్కడ బ్రతికి ఉంటాం, ఆ నిత్య జీవంలో కూడా బ్రతికే ఉంటాం. అట్టి కృప మీ అందరికీ తోడే ఉండను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రియులారా ఒక నిమిషం దేవుణ్ణి అడగండి. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా? ఈ రోజున మనతో పాటు అనేక మంది లేరు. చాలామంది ఈ లోకాన్ని విడిచారు. దేవుని చిత్తం లేదు వారి పట్ల. ఈ రోజున మన పట్ల దేవుని చిత్తం ఉంది కనుకే మనం బ్రతికి ఉన్నాం. బ్రతికి ఉంటేనే కదా ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది తినాలి, అది తినాలని ఉంటుంది. దేవుని చిత్తం ఉంది కనుక నువ్వు బ్రతికున్నావు. మరి ఈ విషయాన్ని తెలిసిన నీవు, ఈ విషయం విన్న నీవు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? అబ్రహాము చిత్తం ప్రభువా అన్నాడు, యాకోబు చిత్తం ప్రభువా అన్నాడు, మోషే చిత్తం ప్రభువా అన్నాడు. యాజకుడైన ఏలి పిలిచినప్పుడు సమూయేలు చిత్తం ప్రభువా అన్నాడు. నువ్వు అనగలుగుతున్నావా చిత్తమని? చిత్తం ఎక్కడంటావు? అనవును. అందుకే మనం జీవితాల్లో ఆశీర్వాదాలు కొంత మట్టుకే ఉంటున్నాయి. దేవుడు ఏది చెప్పితే, దైవజనుడు ఏది చెప్తే అది చేయడమే దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే మనం విన్నాం, నిత్య జీవం పొందడం, జాగ్రత్తకు దూరంగా ఉండడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. చాలా కుటుంబాలు చాలా సంవత్సరాల నుంచి కృతజ్ఞత అనేదే లేకుండా జీవిస్తున్నారు దేవునికి. అది చాలా తప్పండి. దేవుడు ఈ రోజున నిన్ను గద్దించాడు వాక్యం, లేఖనాల ద్వారా. వాక్యాలు విన్నావు కదా, లేఖనాలు చూసి
కృతజ్ఞత కూడికలు పెట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో బర్త్డేలు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్లి రోజులు చేసుకుంటున్నారు, అనేకమైన తెలియకుండా దొంగగా చేసుకుంటున్నావు. నువ్వు దేవుడు చూడ్డనుకుంటున్నావు, నువ్వు చూస్తున్నాడు. నువ్వు ఎన్నెన్ని చేసుకుంటున్నావో, ఎన్నెన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నావో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా అన్నీ చూస్తున్నాడు దేవుడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి, గుర్తుపెట్టుకో. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం అన్నాడు. దేవుని చిత్తాన్ని మనం నెరవేరిస్తే దేవుడు మన పట్ల ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగౌండ మహోన్నతుడ సర్వకృపానిధి దేవా, నీకే వందనాలు. ఈ ఉదయకాలమందు నీ చిత్తమేంటో లేఖనాల ద్వారా మాకు వివరించారయ్యా. ఆ విన్న వాక్యం బట్టి మేము జీవించడానికి, ఆ వాక్య ప్రకారం ప్రవర్తించడానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని, ఈ మాటలు మా అందరి హృదయాల్లో మీరే దీవించి ఆస్వాదించి ఫలింపజేసి, ఆ మాటల ప్రకారం నీ పరిచర్యలో, నీ సేవలో నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగేవారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు లేనంత అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ